తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం అందిస్తున్న అంగన్వాడీ సర్వీస్ అండ్ బెనిఫిట్స్ భారీగా పెంచడం జరిగిందండి. ఉద్యోగ విరమణ సమయంలో ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 65 సంవత్సరాల వయస్సులో రిటైర్డ్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు రూ. 2,00,000 అందజేస్తారు. అలాగే హెల్పర్లకు రూ. 1,00,000 చొప్పున ఆర్థిక ప్రయోజనం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. కేవలం సాధారణ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాకుండా 60 సంవత్సరాలు నిండిన సిబ్బంది ఎవరైనా స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగినా ఈ మొత్తాన్ని పూర్తిగా పొందవచ్చు. గతంలో ఈ మొత్తాలు చాలా తక్కువగా ఉండటంతో మహిళా సిబ్బంది ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రయోజనాలను రెట్టింపు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నిధులు పారదర్శకంగా అర్హులైన సిబ్బందికి అందజేయడం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వేలాది మంది రెట్ సిబ్బందికి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలు అందించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా 2,572 మంది అంగన్వాడీ సిబ్బంది ఖాతాల్లో 15,61,60,00,000 రూపాయలు జమ చేశారు. ఇందులో 473 మంది టీచర్లకు 4,23,00,000 రూపాయలు అందజేశారు. అలాగే 1,930 మంది హెల్పర్లకు 9,65,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. పెంచిన నిబంధనల ప్రకారం మరో 14 మంది టీచర్లకు 28,00,000 రూపాయలు ఇవ్వడం విశేషం. అలాగే 59 మంది హెల్పర్లకు 59,00,000 రూపాయలు కేటాయించి నేరుగా ఖాతాలో వేశారు. గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం 96 మంది సిబ్బందికి 36,10,000 రూపాయలు చెల్లించారు. దీర్ఘకాలంగా సేవలందించిన ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన వీడ్కోలు లభించేలా ఈ పథకం ఉపయోగపడుతుంది. పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఈ మొత్తం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేస్తున్న మహిళలకు ఈ నిర్ణయం నిజంగా పెద్ద ఊరటనిస్తుంది. ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతుంది. ఇప్పటికే పలు జిల్లాలలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిక్రూట్మెంట్ కోసం అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేశారు. అర్హత కలిగిన స్థానిక మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరో కొన్ని జిల్లాల్లో త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్హుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిబంధనల ప్రకారం మాత్రమే జరుగుతుంది. సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలు అందించి రిటైర్డ్ అయ్యేవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం సకాలంలో వేతనాలు అందజేస్తూ సంక్షేమ పథకాలను వర్తింపచేస్తుంది. రాబోయే రోజుల్లో అంగన్వాడీ కేంద్రాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సంక్షేమ చర్యల ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సానుకూల నిర్ణయాలు అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఎంతగానో దోహదపడతాయి.